అండి ఇది వచ్చి మన కాకినాడలో మెక్లన్ హై స్కూల్ అయితే స్టీఫెన్ పాల్ గారు మీటింగ్ అయితే జరిగింది. 3 రోజుల మీటింగ్ అయితే నేను లాస్ట్ రోజు అయితే మిస్ అవ్వకూడదని వెళ్ళానండి. కానీ వెళ్ళినంత కూడా వాకింగ్ చాలా నచ్చింది. మనసుకు హత్తుకుందని ఎంతో భారంతో వెళ్ళాను. నా భారం అంతా పోయింది. వాక్యం అయితే చాలా బాగుంది. చాలామంది జనం వచ్చారు. బాగా అయితే నచ్చిందండి. మీకు ఎలా నచ్చింది మొత్తం ఫుల్ వీడియో చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సభలకు దేవుని పిల్లలు వస్తున్నారు. అక్కడ ఆకాశమే మాకు హద్దుగా మేము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ నేను కనపరచడానికి మరి ఆ గ్రౌండ్ అంతా వర్షం వస్తే బిడ్డలు ఎలా నా గుండెల్లో మండిస్తున్నాడు. నేను వస్తున్న దారిలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. మేమున్న స్థలంలో ప్రార్థన చేశాం. ఈరోజు మధ్యాహ్నం ప్రార్థన జరిగింది. అనేకులు పాల్గొన్నారు దేవుని పిల్లలు. మొన్న ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో, విశాఖపట్నంలో ప్రేయర్ టీమ్స్ ప్రార్థన చేస్తున్నాయి. విజయవాడలో మరి సేవకులైన వారు ఆయన ప్రాణం పెట్టాడు. అది నువ్వు గ్రహించగలిగితే ఆయన ఇచ్చేటువంటి ఆ జీవాన్ని సొంతం చేసుకుంటాం. ఆయనకు దూరం అయిపోయి ఆయన్ని కనుక్కోకుండా ఉంటే మనకు దేవుడి ద్వారా అంటే ఆయన ద్వారా పొందే జీవాన్ని మనం కోల్పోతాం. వర్తమానాలకు వెళ్ళే ముందు దేవుని దాసులను మీతో కొన్ని విషయాలు మీ ఫ్రెండ్స్ స్నేహితులు కూడా చెప్పి చేయించండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దేవి సేవకురాలు మనతో మాట్లాడాక వెంటనే వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు అరే అక్కడ భాషకి ఇక్కడ భాషలో తేడా ఉందా? భాషలో తేడా ఉంది. ఇక్కడ కూర్చోమనడానికి కూర్చోండి, టికెట్ తీసుకున్నారండి, ఎక్కడ దిగాలండి, అన్నిటికీ అండి అండి అనే మాట చక్కని మాట వస్తుంది. మనిషి నుంచి తరిమి కొట్టాడు. యేసయ్య నామానికి మహిమ చెల్లిద్దాం. దైవజనమా ఆయన చేసిన ఉపకారములు అవి దినమెల్లా ఆయన కార్యాలని కొనియాడినప్పటికీ కూడా అవి తనివి తీరినటువంటి కార్యములు. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మంది ఉన్నారు విన్న వాటిని నా జీవితంలో శ్రద్ధతో అవలంబించుట్లో నేను ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నా చెయ్యి ఎన్నడూ విడువని దేవుడు నీవు. నీ చేతిని నేను కొన్ని సమయాల్లో విడిచి వెళ్ళానేమో, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన కనికరం నీ పైకి రాబోతుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో ఉంటుంది. ఆయన ఆయన ఆ ధన్యత దేవుని ప్రియ సంగమునకు ఆ కృప అధికమానుగాక. అంధకార చీకటి శక్తుల అపవిత్రాత్మలు దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి, దైవదాసులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి సాతాను క్రియలు యేసు శక్తి గల కొట్టివేయబడుగాక. మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, యవన తరానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతి పోరాటములు, ప్రతి ఆలోచన, అహితోపాల వంటి ప్రతి ఒక్క ఆలోచనలు యేసు నామములో కొట్టివేయబడును గాక. సకల దుష్టత్వం నుండి ప్రభువైన దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. అంధకార చీకటి శక్తులకు ప్రభావం నుండి మీరు కాపాడబడుదురు గాక. ఎల్లప్పుడూ దేవుని యొక్క అగ్ని కంచెలోను, ఆయన కోటలోను, ఆయన యొక్క కృపలోను మీరు వర్ధిల్లుదురు గాక. ప్రభువా, నా ప్రియ తండ్రి, 3 రాత్రులు 2 పగళ్ళు నీ సన్నిధిలో నీ సాక్షి ఆత్మదాహంతో నీ ప్రజలు నడిపించి వారి ఆత్మదాహంను తీర్చిన దేవుడు నీవే. అందులో బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ సభలో ఏర్పాటు చేయట్లో నీ ప్రేరేపణకు విధేయులై అది ఎంత వ్యయ ప్రయాసములైనా సరే తట్టుకొని తాళుకొని ముందుకు వెళ్ళటానికి వారు చేయి పట్టుకున్న దేవుడు నీవే నాయన. ప్రియులు నీ దాసులు రాఘవరాజు గారిని, వారి కుటుంబాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాకినాడ పట్టణంలో ఉన్న దైవ సేవకులు, వారి సంఘములు, పరిచరులు, విశ్వాసులు, వారి కుటుంబములకి మీరే క్షేమకరమైన దీవెనలు ఇచ్చి ఆశీర్వదించమని అయా నీ దాసుల ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన. మా అందరితో మాట్లాడండి నాయన. నీ సమాధానము, నెమ్మదిని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్కును పంపి వారిని బాగు చేశానని చెప్పాడు. ఈ గ్రౌండ్లో చివర్లో ఉన్న, మధ్యలో ఉన్న, ఫ్రంట్ భాగంలో కూర్చున్న, స్టేజ్ మీద ఉన్న, ఈ నలుప్రక్కలు ఎక్కడి నుండి మీరు వాక్యం వింటున్నా, దూర ప్రాంతాల్లో ఈ శబ్ద తరంగాల ద్వారా వాక్యం వింటున్నా, వాక్యమైన దేవుణ్ణి మీరు మీ ఆత్మ ద్వారా పట్టుకోగలిగితే, అందుకంటే నా మాటలు నీవు పట్టుదలతో పట్టుకుంటే, పట్టుదలతో మన హృదయంలో పట్టుకోవాలంట దేవుని మాటలు. అవి మీ ఆత్మకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి, మీ ఆత్మకు మేలు కలుగు చేస్తాయి. చూడండి, సామెత 4:22 చూద్దాం. సామెతలు 4 కావాల్సిన దాన్ని దేవుడు అందిస్తున్నాడు. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే మనసు నీకుంటే, నువ్వు ఇక్కడ ఉంటుండగానే నీ ఆత్మ, నీ శరీరం, మనస్సు దేవుని ఆత్మతో ఉత్తేజించబడి, ఉజ్జీవింపబడి ఆ ఫలాన్ని ఇంటికి మోసుకొని వెళ్తావు. అది 100 ఫలించును గాక. చదువుదాం ఒకసారి మాట గట్టిగా చదవండి. స్క్రీన్ మీద
అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఒక నెల ముందే మీకు చెప్తున్నాం, దేవుని దయలో మీరు వర్ధిల్లి మేలొందుదురుగాక. ప్రభు స్తుతిస్తూ క్రిస్మస్ వచ్చినట్లే. ఆమేన్. క్రిస్మస్ వచ్చినట్టే ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసే మార్గము, గట్టిగా కేకవేగం, యేసే మార్గము. అలాగే వెలుగుతూ నిత్యం వెలిగే జ్యోతుల వలె ప్రభు మిమ్మల్ని వాడుకొనుగాక. సీనియర్ పాస్టర్ గారు బెన్నీ గారు ప్రార్థన చేస్తుండగా ఏకీవిద్దాం. లైట్స్ ఆన్ చేయండి. వేగముగా దేవుని వాక్యాన్ని విందాం. మన హృదయ వాట్ డ్రైవ్స్ యూ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపేది ఏమిటి? తెలుగులో చెప్పాలంటే నిన్ను ముందుకు తీసుకువెళ్ళేది ఏంటి? ముందుకు పోవాలి, నా జీవితంలో నేను ముందుకు సాగిపోవాలి అన్నవారు చేయొద్దండి. ఎస్, అది దేవుని చిత్తం. నువ్వు అన్నిట్లో ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన చేతులు చాపి మనల్ని పిలిచేదే అందుకు. ఎక్కడ పడితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండాలి. లేవికాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 పెట్ట పంచకాండములు, వీటిని ఇచ్చి ధర్మశాస్త్రం ఇచ్చి దీని ప్రకారంగా నడుచుకుని ముందుకు పండి. నేను మీతో కూడా వస్తాను. నా మాటలు మీ గుండెల్లో పెట్టుకోండి. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు మీరు ధ్యానించి మీ పిల్లలకు వాటిని నేర్పండి. అప్పుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో అది మీదయ్యేలా చేస్తాను. మీరు వెళ్ళు ప్రతి స్థలంలో మీకు జయమిస్తాను. నా దూతలను మీతో పంపిస్తాను. నా సన్నిధి దూతని ముందుకు నడుస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు ఈ మాటల గురించి ధ్యానించమన్నాడు. 11వ అధ్యాయం 19వ వచనమా, ద్వితీయోపదేశకాండం 11-19 చదవండి మీరు బిగ్గరగా. నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడు. దేవుని మాటల గురించి మాట్లాడుకోవాలట. తర్వాత నీ పిల్లలకు వాటిని నేర్పము. నీ పిల్లలకు వాటిని నేర్పాలట. నిజమే, ఇప్పుడు చాలా మంది అదే పని చేస్తారు. ఇంట్లో కూర్చున్న సెల్ ఫోన్, లేచిన సెల్ ఫోన్, నడుస్తున్న సెల్ ఫోన్ ఉంటుందా? ఒకసారి గట్టిగా చెప్పాలి. లోపల ఎస్, హీలియం అంటారు. అది ఒక గ్యాస్ లాంటి, దాన్ని నింపుతారు. అలాగే ఉంటుంది, అది సిలిండర్ నుండి వస్తుంది. దాన్ని నింపినప్పుడు పెద్ద పెద్ద బెలూన్స్ లాంటివి కూడా అప్పుడప్పుడు ఓపెనింగ్స్ పెడుతుంటారు. ఆకాశంలో ఎగురుతుంటుంది పెద్ద బంతి. ఎంతమంది చూసారు? చేయొద్దండి, చూసే ఉంటారుగా. ఓపెనింగ్స్ కి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. అరే, ఇంత పెద్ద బాల్ లాంటిది పెద్దది ఎలా ఎగిరిందండి గాల్లోకి. దాన్ని కొన్ని గ్రంథాలు తిరగద్దాం, మన అన్ని గ్రంథాలు లైబ్రరీలో తిరగేస్తూ ఉండగా ఒకే ఒక గ్రంథం, ఆయనకి ఇష్టం లేని గ్రంథం బైబిల్. బైబిల్ను పక్కన పెట్టి అన్ని గ్రంథాలు తిరిగేసాడు. లాస్ట్కి బైబిల్ దగ్గరకు వచ్చాడు. బైబిల్లో పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు అనేక మార్లు ఈ జీవం గల దేవుడు చెప్పాడు, నా బిడ్డలారా, మీ ఆత్మను నరకానికి పంపుకోకండి. బ్రతుకుండగానే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనమ నా ఎత్తుకు రండి. నేను మీ పాపాలు క్షమిస్తాను. పాతాళానికి పోకుండా మీ ఆత్మలు తప్పిస్తాను. మీ పాపాలు ఈడ్చుకుపోతాయి. మీ పాపములు పాతాళానికి ఈడ్చుకుపోతాయిరా. వాటిని కడగడానికి నేను వచ్చాను. మీ పాపములను క్షమించుకు నా రక్తం కార్చాను. మత్తయి సువార్త 26-28 అనేకులు పాపక్షమాపణ నిమిత్తం నేను నా రక్తము చిందించాను. ఇది నా రక్తము అన్నాడు ప్రభు. అనేకులు పాపక్షమాపణ నిమిత్తం. ప్రకటన 1:6 నా రక్తం వల్ల మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. పాతాళానికి పోకుండా, నరకానికి పోకుండా తప్పించబడతాను. మరి నరకం గురించి ఉందా అంటే యెషయా 66-24 అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఉంది. అది చదివినప్పుడు అరే, ఇది నిజమేనే. ఈ డాక్టర్ అజోకో, ఈ యొక్క సైంటిస్ట్, ఈ నాస్తికుడు అంటున్నాడు, ఇది నిజమేనే. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43, 41, 42, 43 వచనాల్లో అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతుండు. అరే, ఏడుస్తున్నారు, నిజమేనే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో అవి దెయ్యాల కొరకు చేసింది, నరకం మనుషుల కోసం కాదు. మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు? దెయ్యాలు పనులు చేస్తున్నారు, దెయ్య పనులు చేస్తున్నారు. ఎక్కడండి మనుషులు దెయ్య పనులు ఏం చేశారు? అక్రమం, దెయ్యాల పనులు, అన్యాయం, అవినీతి కార్యాలు, అంధకార క్రియలు, మోసం చేయడం, చంపడం, నరహత్య చేయడం. పొరుగు వారిని తిరస్కరిస్తేనే పాపం అని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తిని నిలబడితే హెపో అన్నావు అనుకో, పాపం. అది ఆ మాట పాపం చేసినట్టే. పొరుగు వారిని తిరస్కరించకూడదు నువ్వు. అతను కూడా దేవుని చేత కలుగు చేయబడిన వాడు, వారికి వేలు ముద్ర ఇచ్చిన వాడు, పైన ఉన్నవాడు. అతను క్షమించు కానీ అతన్ని పో అని తిరస్కరించకూడదు. పొరుగు వాడిని తిరస్కరించేవాడు. ఒకసారి బిడ్డలను చూసి ఎప్పుడైనా తులనాడేవా? తక్కువగా భావించావా? వాళ్ళకి దిక్కేలేదు, ఎవరికి చెప్పుకుంటారు? నీ మీద ఆధారపడి ఉన్నారు, నీ ఇంటి పని మనుషులుగా ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవా? వాళ్లకు వేలు ముద్ర ఇచ్చినోడికి కోపం వస్తుందంట. ఆ వ్యక్తి ఎవరి దగ్గర ఏడవలేడు, దిక్కులేదు కాబట్టి ఇంటికి వెళ్ళి దుఃఖపడి ఏడిస్తే, వెదవరాలు ఏడిస్తే రాత్రికి నాకు కోపం వస్తున్నాడు బైబిల్. ఈ దేవుడు బైబిల్ దేవుడు. నీ వలన వెదవరాలు బాధ పెట్టబడి ఆమె తన ఇంటికి పోయి ఏడ్చిందా, నీ దేవుడైన యెహోవాకు కోపం వచ్చును, ఆయన కోపం ఎవడు ఆపలేడు అన్నాడు. కొన్ని రోగాలు మనకి ఎందుకు వస్తాయి అర్థం కాదు. డయాగ్నోస్ చేస్తే కనబడవు.
డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ నార్మల్ ఉంటుంది, కానీ రోగం పోదు. ఎందుకు వచ్చింది? ఏ విధవరాలు బాధ పెట్టావో, తల్లిని బిడ్డలు దుఃఖపరిచావేమో, మారు మనసు పొందు, క్షమించమని అడుగు. అవి నిన్ను ఏలబడ్డమే కాదు, నిన్ను ఏలడమే కాదు, అవి అలాగే కొనసాగితే క్రానిక్గా మారిపోయే అవకాశం ఉంది. ఈ పాపాల గురించి డాక్టర్లు చెప్పరు, వారికి తెలిసిన వైద్యం ఇస్తారు. డాక్టర్లు చాలా సంతోషకరమైన మీ నామానికి మహిమకరముగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే వాక్యం